హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ పోస్ట్ కి సంబంధించి జీడీఎస్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డేట్ కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి 7th ఫిబ్రవరికి మనకి నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి గ్రామీణ డక్ సేవకి సంబంధించి ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 కి సంబంధించి జనవరి 2025 కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్ కి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి 10వ తారీఖు ఫిబ్రవరి నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి. అదేవిధంగా ఎండ్ డేట్ చూసుకుంటే మనకి 3rd మార్చ్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు రావు కాబట్టి సో ఖచ్చితంగా అయితే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి బీపీఎంకి సంబంధించి 12,000 నుంచి సో 29,380 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏబిఏపీఎంకి సంబంధించి డక్ సేవకి సంబంధించి 10,000 నుంచి సో 25,000 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా అయితే భర్తీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మంచి సాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కి సంబంధించి సో మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే నిండా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ వరకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 40 సంవత్సరాల వరకు కూడా ఉన్న అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్ర అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. విధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగా ఏజ్ లిమిట్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో వయో పరిమితి అయితే 5 సంవత్సరాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓబీసీకి సంబంధించి 3 సంవత్సరాలు అనేసి అయితే వయో పరిమితి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్ఎస్సి పాస్ అయినటువంటి అభ్యర్థులు తెలంగాణ అభ్యర్థులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అదర్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మీద వచ్చేసి నాలెడ్జ్ అయితే కొంత నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ సంబంధించి అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లీవ్హుడ్కి సంబంధించి ఈ నాలెడ్జ్ అనేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ హౌ టు అప్లై దగ్గర వచ్చేసి చూసుకోవచ్చు. మనకి ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే సో ఇక్కడ ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆన్లైన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో తొందరగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించి సో ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందంటే సో ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని సో మీకు వచ్చినటువంటి ఎస్ఎస్సికి సంబంధించి వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు అయితే మెరిట్ తీసిన తర్వాత సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పేమెంట్ ఆఫ్ ఫీకి సంబంధించి జనరల్కి సంబంధించి 100 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి సంబంధించి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. సో ఫీ నుంచి మినహాయింపు అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ అనేసి అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో తెలుగు వచ్చినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి లోకల్ లాంగ్వేజెస్ తెలుగు కాబట్టి సో తెలుగు వచ్చినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.